రైట్, మొత్తానికైతే ప్రజా గొంతుక రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తోనైతే అక్కడ రామాలయం సెట్ మూతపడింది విశాఖపట్నంలో. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఎస్ శాలిని, ఇది ఒక రాజ్ న్యూస్ యొక్క విజయంగా అయితే తెలియజేసుకోవచ్చు. ఎంతో మందిని అయితే మోసం చేసి తన యొక్క డబ్బుతో ఈ యొక్క సెట్ పేరు, ఒక దేవుడి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వ్యక్తి పైన అయితే రాజ్ న్యూస్ నిత్యం కథనాలు ప్రచురించడంతో దాదాపు ఆయన పైన అయితే ఎంతో మంది అయితే రాజ్ న్యూస్ అయితే ఆశ్రయించడం జరిగింది. ఆయన బాధితులందరూ మన వరకు తీసుకువచ్చి దానికి సంబంధించి ఏదైతే అతను అవినీతి చేశారో, ఎంతెంత మొత్తంలో డబ్బులు తీసుకున్న విషయాన్ని బయట పెట్టడం, అలానే ఆడియో లీకులతో పాటు కొంతమంది వీడియోలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు కోట్లాది రూపాయలు అయితే అక్కడ ప్రజల నుండి అయితే తీసుకోవడం పరిస్థితి అయితే ఉంది. ఆ బాధితులంతా కూడా లబోదిబోం అంటూ ఎంతో మంది అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే రాజ్ న్యూస్ ఏదైతే ఈ అయోధ్య రాముని నమూనా సెట్ వేసి ఆ సెట్ సంబంధించి అక్కడ భద్రాచలం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భద్రాచలం దేవస్థానం పూజారులు ఇక్కడికి వచ్చి కళ్యాణ మహోత్సవం 29వ తారీఖున చేస్తారు. ఆ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఇక్కడ మొత్తం భారీ మొత్తంలో వసూలు చేయడానికి అయితే గిరి ప్రదక్షిణ ఎంతో ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా ఎంతో భక్తిభావంతో చేసే గిరి ప్రదక్షిణ సమయంలో ప్రచురించి దానికి సంబంధించి 3,000 రూపాయలు ఒక్కొక్కరి నుండి వసూలు చేయాలని ఒక కోణానికైతే కుట్ర కోణానికైతే వాళ్ళు తెరలేపారు. దాన్ని అయితే రాజ్ న్యూస్ అయితే బట్టబయలు చేసి ఎవరైతే ఈ యొక్క 3,000 రూపాయలని పెట్టి చేశారో అదే విషయం అయితే అక్కడ అయోధ్య రాముని కళ్యాణోత్సవం అసలు ఇక్కడ చేస్తారా లేదని భద్రాచలం ప్రశ్నించడంతో భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి అయితే ఒక పత్రికా ప్రకటనతో పాటు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా దీనికి సంబంధించి కేసు నమోదు చేయండి అని కూడా చెప్పింది. అసలు భద్రాచలం నుండి ఎటువంటి పూజారులు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలో కళ్యాణోత్సవం కానీ ఇప్పుడు ఈ నమూనా సెట్ లో ఇటువంటి కళ్యాణోత్సవాలకి దేనికి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు, అసలు మా పేరును వాళ్ళు తప్పుగా వాడుకుంటున్నారు, వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవాలని అయితే తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని అయితే వెంటనే రాజ్ న్యూస్ అయితే ప్రచురించిన తక్షణమే అయితే దాన్ని చూసి ఎంతో మంది బాధితులు కూడా వచ్చి అసలు ఈ యొక్క దుర్గాప్రసాద్ ఈ సెట్ ఎవరైతే వేశారో ఆ దుర్గాప్రసాద్ అయితే పూర్తిగా కూడా మా దగ్గర నుండి కూడా చాలా మొత్తంలో సొమ్మునైతే తీసుకున్నారు, తిరిగి ఎప్పటికీ కూడా చెల్లించలేదు. అక్కడ ప్రయోగరాజులో సెట్ వేసేటప్పుడు అయితే దాదాపు 15 లక్షల నుండి ఒక వ్యక్తి అయితే 15 లక్షలు, మరో వ్యక్తి అయితే 36 లక్షలు, మరొక వ్యక్తి అయితే ₹1 కోటి వరకు కూడా తీసుకున్నారనే విషయం అయితే తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా వాయిస్ రికార్డ్స్ తో పాటు వీడియో రికార్డ్స్ కూడా మనకి తీసుకొచ్చి ఇవ్వడంతో మొత్తం దీన్ని మొత్తాన్ని కూడా బయట తీసుకొచ్చి అయితే మనం కలెక్టర్ దృష్టికి కావచ్చు, అలానే విశాఖ నగర సిపి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లడంతో దీనిపైన సమగ్ర విచారణ జరపాలని అయితే కలెక్టర్ ఆదేశం చేయడంతో అసలు కలెక్టర్ ఈ యొక్క సెట్ పూర్తి దీనిపైన అయితే అసలు ఏం జరిగిందని అయితే ఒక పూర్తి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కొంతమంది అధికారులను అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ కలెక్టర్ ఆగ్రహంతో అయితే ఈ రోజైతే ఈ యొక్క రాముడి సెట్ ఏదైతే వేశారో, బాలరాముడి సెట్ వేశారో దాన్ని అయితే మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో రాజ్ న్యూస్ ఏదైతే అవినీతి చేసిన వారిపైన అయితే యుద్ధం చేస్తుందని అయితే దీన్ని పరంగా అయితే మనం ప్రజలకైతే తెలియజేసే అవసరం అయితే ఉంటుంది. ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రజలు ముందుకు తీసుకొస్తే వారిపైన వెంటనే మనం వాళ్ళకి బాధ్యతగా నిలబడడానికి అయితే ఇది ఒక ఉపయోగపడుతుందనే విషయాన్ని అయితే తెలియజేసే పరిస్థితి నెలకొంది. అలానే సిపి కూడా దీనిపైన సీరియస్ గా తీసుకొని 41A నోటీసులు జారీ చేయడంతో పాటు వాళ్ళనైతే ఈ రోజు 11 గంటల లోపు దానికి తగు సమాధానం చెప్పకపోతే వాళ్ళనైతే అదుపులోకి తీసుకొని తగు విచారణ చేసే అవకాశం ఉంటుందని, అలానే ఎవరెవరి దగ్గర అయితే పెద్ద మొత్తంలో సొమ్మును తీసుకున్నారో వాళ్ళకి తిరిగి చెల్లించడం లేదా వాళ్ళకి సమయం తీసుకొని అయితే చెల్లిస్తామని ఒక హామీ పత్రాన్ని అయితే రాసి ఇవ్వకపోతే వాళ్ళపైన అయితే కేసులు నమోదు చేస్తామని, వాళ్ళని అదుపులో తీసుకుంటామనే విషయాన్ని కూడా సిపి తెలియజేయడం జరిగింది. అసలు ఇదంతా కూడా ఒక కుట్ర కోణంతో దేవుడి పేరు చెప్పుకొని కొన్ని కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క తీసుకొని దేవుడి పేరుతో మతం పేరుతో ఇదంతా పక్కదో పట్టించే పరిస్థితి ఈ యొక్క దుర్గాప్రసాద్ కి అయితే ఒక జాతీయ పార్టీలో పనిచేస్తున్నామని చెప్పుకొని ఒక వ్యక్తి కూడా సపోర్ట్ చేయడంతో ఎంత మొత్తంలో విశాఖ నగరంలో దీనికి సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ ప్రశ్నించే ఆ యొక్క దుర్గాప్రసాద్ కావచ్చు, దుర్గాప్రసాద్ ఎవరైతే వెనకేసుకొస్తున్నారో వాళ్ళని కూడా ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పకుండా రాజ్ న్యూస్ కూడా వాళ్ళు ఆ రోజైతే తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో మనం దీన్ని పూర్తిగా అయితే బయటకు తీసుకొచ్చి అసలు ఇదంతా కూడా ఒక కుట్రగా జరుగుతుంది, అలానే దోపిడీ జరుగుతుందనే విషయాన్ని అయితే బయట పెట్టడం అయితే జరిగింది. శాలిని, సూర్యప్రకాష్, అలాగే దీనిపై పోలీసులు అయితే నిర్వాహకులను స్టేషన్ కి పిలిపించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో మరి నిర్వాహకులు ఏమంటున్నారు?
నిన్న సాయంత్రం నిర్వాహకులు దుర్గా ప్రసాద్ తో పాటు రాజా అలానే ప్రసాద్ అనే వ్యక్తులను కూడా లోపలికి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి వాళ్ళు అక్కడ విచారణ చేయడం జరిగింది. అసలు ఈ ఆరోపణలన్నీ కూడా మా పైన తప్పుడు ఆరోపణలు అయితే వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది, దుర్గా ప్రసాద్ తెలియజేయడం జరుగుతుంది. కానీ అసలు ఇంత ఆరోపణలు వస్తున్నా కూడా ఈ బ్యానర్స్ కావచ్చు, అలానే 2,999 రూపాయలని ఏదైతే బ్యానర్ ఉందో ఆ బ్యానర్ మీరే వేశారని చెప్పేసి ఒక ఆడియో లీక్ కూడా బయటికి రావడం అయితే జరిగింది. 7 డిజిటల్ వారితో అయితే వీళ్ళు సంభాషణ చేయడం అయితే జరిగింది. ఆ సంభాషణ కూడా పోలీసులు బయట పెట్టడంతో ఒక్కసారి వాళ్ళ మొహాలన్నీ కూడా సన్నగిల్లడం అయితే జరిగింది. పూర్తిగా అయితే చాలా అసలు ఈ వార్త బయటకు వస్తుందని వాళ్ళ ముందుగా ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో సమాధానం చెప్పలేక వెనదిరిగి పరిస్థితి ఉంది. ఈ యొక్క నోటీసులు అందుకొని పోలీసులకి సమాధానం ఇవ్వడానికి అయితే వీళ్ళు ప్రయత్నం చేశారు. గత రాత్రి ఆ యొక్క ఎవరైతే ఆదిత్య కావచ్చు, అలానే ఫోన్ లో ఎవరైతే మాట్లాడారో వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నాన్ని కూడా ఈ దుర్గా ప్రసాద్ అండ్ కోర్ట్ టీం అయితే చేయడం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళెవరు వెనక్కి పోకుండా పోలీస్ స్టేషన్ లోనే ఆ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అయితే దీనిపైన ముమ్మరంగా దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నారు. చాలు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.